కాకరకాయ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్: సన్నగా కట్ చేసుకున్న కాకరకాయలు, ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, పుట్నాల పప్పు, వేరుశనగలు వేయించుకున్న గింజలు, సాల్టు, కారం, పసుపు. ముందుగా ఈ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా గిన్నెలో వేసుకొని సాల్ట్ కొంచెం వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని ఇలా బాగా కలిపినామంటే ఇందులోంచి వాటర్ వస్తుంది. ఇట్లా పిండినామంటే వాటర్ అనేది ఇంట్లో డ్రై అయిపోతుంది. బాగా వాటర్ అంతా డ్రై అయ్యేలాగా పిండుకోవాలి మొత్తం. అలా సాల్ట్ వేసి కలిపి ఇట్లా పిండినామంటే అట్లా వాటర్ అంతా వచ్చేస్తుంది. వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఇందులోనే వాటర్ వస్తుంది. దాన్ని తీసేసినామంటే చేదు అనేది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు వేయించుకున్న పల్లి గింజలు, పుట్నాల పప్పు, వెల్లుల్లి రెబ్బలు దీన్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఆయిల్ తగినంత, ఆయిల్ హీట్ అయినాక కొంచెం పోపు దినుసులు, కరివేపాకు, కాకరకాయ సాల్ట్ వేసి పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు. ఇంకా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు, ఆ పసుపు వేసిన సాల్టే సరిపోతుంది. చిటికెడు పసుపు, కొంచెం సేపు ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మూత వేసి 5 నిమిషాలకు ఒకసారి కలిపెట్టుకుంటూ ఉండాలి. మీడియం మంటలో పెట్టుకొని చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మధ్యలో ప్లేట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ముందుగా వేస్తే మాడిపోతాయి కాబట్టి మధ్యలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాకరకాయ వేగే లోపల ఇవి కూడా ఫ్రై అయిపోతాయి. 5 నిమిషాలకు ఒకసారి మాడకుండా అడుగంటకుండా కలిపెట్టుకుంటూ ఉండాలి. మీడియం మంటలోనే చేసుకోవాలి, లేదంటే కాయ ఉడకదు, తొందరగా మాడిపోతుంది. కాకరకాయ అనేది బాగా ఉడికిపోయింది, ఆనియన్ కూడా వేగిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం కారం, వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పౌడర్ కొంచెం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మా అబ్బాయి కాకరకాయ ఫ్రైని టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందో.